శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ధనయోగము రాజయోగము కలగాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, 2026 మొత్తం తొందరగా అదృష్టం కలిసి రావాలన్నా, కార్యసిద్ధి తొందరగా లభించాలన్నా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది. 9వ స్థానంలో గురువు సంచారం ఉంది. ఆ సమయంలో డబ్బుకు వృశ్చిక రాశి వాళ్ళకి లోటు ఉండదు. రకరకాల మార్గాల్లో డబ్బులు సంపాదిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఖర్చులు తగ్గిపోతాయి. అవసరానికి ఎప్పుడు ధనం చేతిలో ఉంటుంది. బంగారాన్ని కూడా విపరీతంగా కొనుక్కునే యోగం జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి బాగా ఉంది. గురుబలం ఉండటం వల్ల ఆ సమయంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 2 ముందు అక్టోబర్ 31 తర్వాత గురుబలం లేదు. జనవరి 1 నుంచి జూన్ 2 వరకు గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నవంబర్ డిసెంబర్ నెలల్లో 10వ స్థానంలో ఉండటం వల్ల కూడా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ బాగుండాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా జనవరి 1 నుంచి జూన్ 2 మధ్యలో, అలాగే నవంబర్ డిసెంబర్ నెలల్లో ఈ సమయాల్లో వచ్చే గురువారాలు వృశ్చిక రాశి వాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు ఈ సమయాల్లో గురువారం కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తూ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇంట్లో శివలింగం లేని వాళ్ళైతే గురువారం సాయంకాలం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో సాయంకాలం మీకు ఎన్ని ప్రదక్షిణలు వీలైతే అన్ని ప్రదక్షిణలు గురువారం సాయంకాలం శివాలయంలో చేసుకోండి. అప్పుడు జనవరి 1 నుంచి జూన్ 2 వరకు నవంబర్ డిసెంబర్ నెలల్లో వచ్చే గురువారాలు కూడా గురుబలం పెరుగుతుంది. అయితే శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లో శివలింగం లేని వాళ్ళు గురుబలం పెరగటానికి ఈ సమయాల్లో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని గడప దాటి బయటికి వెళ్ళండి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు రోజు చిటికెడు పసుపు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసి తడి గంధాన్ని కంఠభాగంలో కానీ నుదుటను కానీ బొట్టులాగా పెట్టుకోండి. దానివల్ల గురుబలం విశేషంగా పెరుగుతుంది. అప్పుడు మీకు ఫైనాన్షియల్గా ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయి, రావాల్సిన ధనం వస్తుంది, అప్పులు తీరిపోతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ధనానికి వృశ్చిక రాశి వాళ్ళకి లోటే ఉండదు. జూన్ 2 ముందు అక్టోబర్ 31 తర్వాత ఈ సమయంలో మాత్రమే గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే అప్పుడు ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ నుంచి బయటపడవచ్చు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ధనయోగం పెరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి 2026 సంవత్సరం మొత్తం కూడా శని 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచమంలో శని ఉండటం వల్ల ఏం జరుగుతుంది? కొత్తగా పెళ్ళైన వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అవుతుంది. 5వ స్థానంలో శని పిల్లలు పుట్టడం ఆలస్యం అయ్యేలాగా చేస్తాడు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం ఉన్న వాళ్ళకైతే వాళ్ళ సంతాన పరంగా ప్రతిదీ ఆలస్యం చేస్తూ ఉంటాడు. వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలంటే పెళ్లి ఆలస్యం అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలకి ఉద్యోగం రావాలంటే ఉద్యోగం ఆలస్యం అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఎవరికైనా తొందరగా అబ్రాడ్ వెళ్ళాలంటే అబ్రాడ్ వెళ్ళటం ఆలస్యం అవుతూ ఉంటుంది. వ్యాపారం చేసుకోవాలనుకుంటే వ్యాపారం ప్రారంభించడం ఆలస్యం అవుతుంది. ఇలా వృశ్చిక రాశి వాళ్ళ సంతానానికి ప్రతి విషయంలో ప్రతిదీ కూడా శని ఆలస్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి సంతానపరమైనటువంటి సమస్యలు అంటే పిల్లలు పుట్టడం కానీ, ఉన్న పిల్లలు వాళ్ళ రంగాల్లో ఆలస్యాన్ని తొలగింపజేసుకోవటం కానీ ఇవన్నీ జరగాలంటే వృశ్చిక రాశి వాళ్ళు శనివారం పూట ఖచ్చితంగా దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. లేదా ఆంజనేయ స్వామికి శనివారం ప్రదక్షిణలు చేయండి. శనివారం ఆంజనేయ స్వామికి 41 లేదా 21 లేదా కనీసం 11 ప్రదక్షిణలు చేసినా సంతాన స్థానంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంతానపరమైన సమస్యలన్నీ అధిగమించవచ్చు. అలాగే పిల్లలకి ఏ సమస్య వచ్చినా సరే వృశ్చిక రాశి వాళ్ళు పిల్లల పరమైన సమస్యలు పోవాలంటే ఓం శం శనైశ్చరాయ నమః రోజు ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉండండి. అప్పుడు పిల్లల పరమైన సమస్యలు తొలగిపోతాయి. పిల్లలకు బాగుండాలంటే శనివారాలు నువ్వులు దానం ఇచ్చుకోండి. కనీసం 5 శనివారాలు కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దానం ఇస్తే దేవాలయంలో సంతానపరమైన సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా
2026లో ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు వృశ్చిక రాశి వాళ్ళకి రాహువు బలం లేదు. 4వ స్థానంలో రాహు ఉన్నారు. అర్ధాష్టమ రాహు దోషం అంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదివినా రావాల్సిన ర్యాంకులు రావు. ఎంత బాగా కష్టపడి చదివినా విద్యలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఎంత బాగా ఉద్యోగం చేసినా ఉద్యోగంలో రికగ్నైజేషన్ తక్కువ ఉంటుంది. ఎప్పుడూ ఆరోగ్యపరంగా ఏదో ఒక చికాకులు ఉంటూ ఉంటాయి. అనవసరంగా వేరే వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అర్ధాష్టమ రాహు దోషం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు కనిపిస్తూ ఉంటాయి. ఈ అర్ధాష్టమ రాహు దోషాన్ని పోగొట్టే శక్తి పుట్ట పూజకు ఉంటుంది. రాహు ప్రభావం పుట్టల మీద బాగా ఉంటుంది. పాము పుట్ట మీద రాహు ప్రభావం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలంటే 2026లో ఆదివారం ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు ఆదివారం ఎప్పుడొచ్చినా దగ్గరలో ఉన్నటువంటి పాము పుట్టల దగ్గరకు వెళ్ళండి. పుట్ట మీద పసుపు కుంకుమలు వేయటం, పుట్టలో పాలు వేయటం, పుట్టి దగ్గర చలిమిడి కానీ చిమ్మిలి కానీ నైవేద్యం పెట్టడం చేయండి. పుట్టకు 4 ప్రదక్షిణాలు చేయండి. ఇలా పుట్టలో పాలు పోసి పసుపు కుంకుమలు వేసి పుట్ట దగ్గర చిమ్మిలి నైవేద్యం పెట్టి పుట్టకు ప్రదక్షిణలు చేస్తే అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. మరి దగ్గరలో పుట్ట లేని వాళ్ళు ఏం చేయాలి? దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే శివలింగం ఉంటే శివలింగం మీద పుట్ట తేనెతో కానీ చెరకరసంతో కానీ అభిషేకం చేసుకోండి. మరి శివలింగం కూడా లేని వాళ్ళు ఏం చేయాలి? ఆవుకి ఆదివారం పూట ముల్లంగి తినిపించాలి. ఆవులు కూడా దగ్గరలో లేని వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఆదివారం నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు అర్ధాష్టమ రాహుదోషం వల్ల 4వ స్థానంలో రాహు వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించండి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో లేదా గ్రామదేవతల ఆలయ ప్రాంగణాల్లో ఆదివారం రాహుకాలంలో 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మదొప్పలో 2 కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలకు వస్తే 4 చెక్కలు వస్తాయి. వాటిని మొత్తం రసం పిండి దొప్పలు వెనక్కి తీసి ఆ 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మదొప్పలో 2 కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించుకోండి. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయం లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఇంటి బయట తులసి కోట దగ్గరైనా నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. ఇది చేస్తే అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు రాహువు వల్ల కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానీ, విద్యలో ఆటంకాలు కానీ, కుటుంబ కలహాలు కానీ వీటి నుంచి బయటపడవచ్చు. కేతువు మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. సంవత్సరం మొత్తం ఆల్మోస్ట్ డిసెంబర్ 5 వరకు 10వ ఇంట్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. దశమంలో కేతువు ఉన్నప్పుడు ఎన్ని సమస్యలున్నా ఉన్నట్టుండి కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్తారు. ఉన్నట్టుండి కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళటం, ఉన్నట్టుండి విదేశాలకు వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించడం, ఇవన్నీ కూడా 10వ ఇంట్లో కేతువు వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం తక్కువ ఉన్నప్పుడు గురువార పరిహారాలు చేసుకోండి. సంవత్సరం మొత్తం శని యోగించడానికి శనివార పరిహారం చేసుకోండి. డిసెంబర్ 5 వరకు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు ఆదివారం పూట రాహు పరిహారం చేసుకోండి. ఈ పరిహారాలు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం ఒక్కసారి స్వాతి నక్షత్రం రోజు చేసుకుని ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకొని వస్తే చాలా బ్రహ్మాండమైనటువంటి ధనయోగాన్ని, రాజయోగాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జ్యోతిష శాస్త్రంలో రాశి ఫలితాలు 50% పనిచేస్తాయి. మీ వ్యక్తిగత జాతకము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రం జన్మకుండలి ఇంకొక 50% ఫలితాలను నిర్దేశిస్తుంది. కొన్ని సమయాల్లో రాశి ఫలితాలు కేవలం 40% మాత్రమే ఫలితాలను నిర్దేశిస్తాయి. మిగిలిన 60% ఫలితాలు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి వచ్చే జన్మకుండలి జాతక చక్రాన్ని నిర్దేశిస్తుంది. ఎవరికైనా సరే జాతక చక్రంలో ఏ దోషాలు ఉన్నాయి, జాతక చక్రంలో మీ జన్మ కుండలిలో మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది అనే దాన్ని బట్టే ఎక్కువగా ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ రాశి ఫలితాలు అనేవి కొంతవరకే ఫలితాలను సూచిస్తూ ఉంటాయి. కాబట్టి రాశి ఫలితాలకు చూసుకునేటప్పుడు రాశి ఫలితాలు ఇబ్బందిగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు. అద్భుతంగా రాశి ఫలితాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి వ్యక్తిగత జాతకం బాగుండకపోతే
వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవడంతో పాటుగా మీకు అదృష్టం కలిసి రావాలన్నా, కార్యసిద్ధి ఏర్పడాలన్నా, ధనయోగం రాజయోగం సంపూర్ణంగా లభించాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రము, జన్మ కుండలి, వ్యక్తిగత జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో తెలుసుకోండి. వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఏ గ్రహము దశ నడుస్తుందో తెలుసుకోండి. దాన్ని బట్టే ఎక్కువ శాతం ఫలితాలు ఉంటాయి. కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవడంతో పాటు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థితిని బట్టి, గ్రహాల దశను బట్టి పూజలు కానీ, జపాలు కానీ, పరిహారాలు కానీ చేయించుకుంటే 100% అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. ధనయోగాన్ని, రాజయోగాన్ని సులభంగా అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారం బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.